నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. విశ్వ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. 300 డివిజన్లుగా మారింది జీహెచ్ఎంసీ. ఔటర్ రింగ్ రోడ్ శివారు ప్రాంతాలు బల్దియాలోకి వచ్చేశాయి. దీంతో కొందరికి ఇష్టం, మరికొందరికి కష్టంగా మారింది పరిస్థితి. వార్డుల పునర్విభజనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకచోట 15,000 మంది, మరోచోట 50,000 మంది ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డివిజన్ల జనాభాలో ఎందుకు ఈ వ్యత్యాసం? అడ్డగోలుగా విభజన చేశారా? శాస్త్రీయత లోపించిందా? కొత్త వార్డుతో మునిగేదెవరు? బల్దియా పునర్విభజనపై ఎందుకు ఈ రచ్చ? అసలు విభజన ఎవరి కోసం, విలీనం ఎవరి కోసం? డీలిమిటేషన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భాగ్యనగరం రూపురేఖలు మారబోతున్నాయి. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా విస్తరిస్తోంది బల్దియా. డివిజన్లను రెట్టింపు చేస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను ఏకంగా 242కు పెంచింది. అలాగే కొత్తగా చేరిన శివారు, విలీన మున్సిపల్ ప్రాంతాలను 58 డివిజన్లుగా చేసింది. మొత్తం కలిపి జీహెచ్ఎంసీ డివిజన్లు 300 అయ్యాయి. ఇకపై జీహెచ్ఎంసీ మినీ తెలంగాణగా మారనుంది. ఇప్పటికే బల్దియాలో 1 కోటికి పైగా జనాభా ఉంది. విస్తరణ తర్వాత ఆ జనాభా 2 కోట్లకు పెరగనుంది. ప్రజలకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్లో విలీన దుమారం నడుస్తోంది. డివిజన్ ఓటర్లలో భారీ వ్యత్యాసం అనుమానాలకు తావిస్తోంది. ఏకపక్షంగా చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అసంబద్ధ డివిజన్ల పునర్విభజనపై నేతలు ఫైర్ అవుతున్నారు. సర్కారు వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఆ మున్సిపాలిటీలలో చాలా మున్సిపాలిటీలలో డీజిల్కు లేదంటే మౌలిక అవసరాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో కలపడంతో వారు పూర్తి స్థాయిలో చేస్తారు. హైదరాబాద్ దగ్గర చాలా ప్రాంతం డెవలప్ అయి ఉంది. ఈరోజు అమీర్పేట తీసుకున్నా, లేకపోతే చార్మినార్ జోన్ తీసుకున్నా, లేదంటే ఖైరతాబాద్ జోన్ తీసుకున్నా, ఆ జోన్లలో బాగా డెవలప్ అయి ఉంది. ఈరోజు డెవలప్ కాని ఏరియా ఏదైనా ఉందంటే ఎల్బీ నగర్ జోను, ఇప్పుడు తుగుగూడ మున్సిపాలిటీ, లేదంటే వీర్పేట, బడంగపేట, తర్వాత ఎంజాలు, తర్వాత ఈ ఏరియా డెవలప్ కాలేదు. వీటిని కలపడం ద్వారా ఆ డెవలప్ అయిన ప్రాంతంలో వచ్చే ట్యాక్స్లతో ఈ డెవలప్ కాని ప్రాంతాలకు నిధులు మంజూరై ఇవి డెవలప్ కావడం జరుగుతుందని నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ జిహెచ్ఎంసీ ఈ డివిజన్ల ఈ విస్తీర్ణ 300 డివిజన్లు చేయడం వల్ల ప్రజలు అందరూ కూడా చాలా అయోమయ స్థితిలో ఉన్నారు. ఇంతకుముందు చూసుకుంటే కూకట్పల్లి డివిజన్ మాది. కూకట్పల్లి డివిజన్ వచ్చేసి కూకట్పల్లిలో అంతా ఒక డివిజన్ సపరేట్ ఉంటుండే. దీంట్లో నుంచి సగం తీసి జగద్గిరి డివిజన్లో కలిపేయడం జరిగింది. ఇదే కూకట్పల్లి డివిజన్ ఉన్న మా డివిజన్ కొన్ని ఏరియాలు తీసుకెళ్లి కమలప్రసన్న నగర్ అని చెప్పేసి ఒక సపరేట్ డివిజన్ చేయడం జరిగింది. దాంట్లో కలపడం జరిగింది. దానికి దీనికి సంబంధం లేకుండా ప్రజలని అయోమయానికి గురి చేస్తూ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో వాళ్ళకు కూడా సర్పంచ్లకు కూడా వాళ్ళకు కూడా అయోమయం గురి చేస్తూ దాని రిజల్ట్ని బట్టి ఈడ ఏదో కొంప మునిగిపోతుంది అన్నట్టు ఈ డివిజన్లన్నీ సపరేట్ చేయడము, దానివల్ల ఏదో లబ్ధి పొందమని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నది. కానీ దీనివల్ల వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా పరిపాలనను వికేంద్రీకరించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. డివిజన్ల పునర్విభజనపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో అధ్యయనం చేయించింది. ఆ నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. డివిజన్ల పునర్విభజనపై పార్టీలు, ప్రజాప్రతినిధులతో పాటు ఎవరైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు తెలపొచ్చు. డిసెంబర్ 17 వరకు గడువిచ్చింది. దీంతో అనేక వార్డుల్లో ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఏదైతే నిర్ణయం తీసుకుందో ఔటర్ రింగ్ రోడ్ లోపల కానీ ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న గ్రామాలతో సహా జిహెచ్ఎంసీలోకి విలీనం చేసేసింది. మున్సిపాలిటీలని అట్లాగే గ్రామ పంచాయతీలు ఉన్న వాటిని అన్నిటిని కూడా విలీనం చేసి జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. దీనివల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి అపోహలో చాలా మంది ఉన్నారు. కానీ అభివృద్ధి అనేది చాలా కుంటుపడిపోతుంది. సహకారం చేయలేదు అంటే డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మిగతా విషయాల్లో కూడా ఏదున్నా మీరు మున్సిపాలిటీని మీరు సంపాదించుకొని దాంతోనే డెవలప్మెంట్ చేసుకోండి, జీతాలు ఇచ్చుకోండి, మెయింటైన్ చేసుకోండి అని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పినాయి. ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉండే. ఇలాగే కంటిన్యూ చేస్తుంటే ఇంకొక టర్మ్ మున్సిపాలిటీలోనే ఉంచి జిహెచ్ఎంసీలో కలపకుండా ఉంటే ఇంకా అభివృద్ధి జరిగేది. ఇప్పటికీ కూడా ఇప్పుడు 300 మంది కార్పొరేటర్లు అవుతా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లాగా
ట్యాక్సులు, అధికమైన ట్యాక్సులు, విపరీతమైన ట్యాక్సులు మున్సిపాలిటీలో ఉండగా విపరీతమైన ట్యాక్సులు మరి అవి తగ్గిస్తారా? పాలన చేయడం అస్సలు చేత కావట్లేదు. అది నిరూపణ అయిపోయింది. వచ్చే రానున్న రోజుల్లో గట్టిగా జనాలు కూడా దీని మీద గట్టిగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ జిహెచ్ఎంసీ విషయంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందో చాలా అన్యాయము, అక్రమము. మున్సిపాలిటీలో కలిపారు, మున్సిపల్ చేశారు. మా స్థానికంగా మేడ్చల్ మల్కాజిగిరిలో ఉన్నటువంటి నాగార్ మున్సిపాలిటీగా చేశారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అభివృద్ధి లేక ముఖ్యంగా 500 రూపాయలు ఉన్నటువంటి ఇంటి ట్యాక్సును ఒక్కటేసారి 3000, 4000 ట్యాక్స్గా పెంచారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు, పేదవాళ్ళు ఈ ట్యాక్సులు చాలా కట్టుకోకుండా ఇబ్బంది అయినారు. నాగారం రెవెన్యూలో 40,000 ఓటర్స్ ఉన్నారు. దాన్ని ఒక డివిజన్గా చేయాలి, అలా 2 డివిజన్లు చేయాలి నాగారం మున్సిపాలిటీలో అని నేను గట్టిగా అభ్యంతరం చేస్తున్నాను. అనేక చోట్ల డివిజన్ల పునర్విభజన ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. సంబంధం లేకుండా ఒక నియోజకవర్గం పరిధిలో ఉండే డివిజన్లకు పక్క నియోజకవర్గంలోని కాలనీలను జోడించారు. గతంలోనూ అప్పటి జీహెచ్ఎంసీ అధికారులు ఇదే మాదిరి తప్పులు చేశారని నేతలు మండిపడుతున్నారు. వాటిని సరిదిద్దుతామంటూ పునర్విభజన చేపట్టిన ప్రస్తుత అధికారులు అంతకు మించి సమస్యలు సృష్టించారనే విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో విలీనం వెనుక ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో పాటు సమతుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కోర్ సిటీకి శివారు ప్రాంతాల మధ్య వ్యత్యాసం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఒకే తరహా ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోర్ సిటీకి శివారులో మున్సిపాలిటీల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అందుకే సిటీ మొత్తం ఒకే తరహా అభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్.